జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మా, మనం శ్రీమద్ భాగవతం చెప్పుకుంటున్నాం. అయితే శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయం అడుగుతున్నారు కనుక అది కృష్ణ పరమాత్మ, ఇది కృష్ణ పరమాత్మే. అంచేత కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్యా తు పాండవానీకం గూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చమూం గూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజచ్చ శైభ్యచ్చ నలపుంగవః. అది మొదటి అధ్యాయంలో అమ్మ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధంలో చేసేందుకు సమకూడుకుని నా దుర్యోధనాదులను ఆ పాండవులను ఏమి చేశారు అంటే సంజయుడు చెబుతున్నట్ట. ధృతరాష్ట్ర మహారాజా, మరి కాసేపటిలో యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సంజీవోహమును చూసి ఆచార్యులైన ద్రోణుని సమీపించి ఇలా అన్నారు, ఆచార్య, బుద్ధిశాలి, మీ శిష్యుడైన ద్రుపద నందనుడకు దుష్టజ్ఞం నుంచే వ్యూహాకారంగా తెచ్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి. ఆ పాండవ సైన్యంలో భీమార్జునులకు ఏమాత్రము తీసుకోని వారైన యుయుధాన అంటే సాత్యకి, విరాట, ద్రుపరాదులు మరియు దృష్టకేత, చేకీతాన, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజ, సైహాజులు. మా తర్వాత మళ్ళీ శ్లోకాలు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు, ద్రౌపది తనలైన ఉపాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే. మహారథి అంటే 10,000 మంది విలుకాండతో ఏకాకిగా ఏకకాలంలో యుద్ధం చేసి గెలవగల వీరుడు. తర్వాత అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాను బ్రవీమితే. బ్రాహ్మణోత్తముడైన ద్రోణాచార్య, ఇక మన సైన్యంలో ఉన్న మహావీరులను చెబుతాను, విను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తి తథైవ చ. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి, జయద్రథుడు మరియు అన్యే చ బహవః శూరాః మదత్యేర్జగజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ ప్రాణాలైనా విడగల వాళ్ళు, అస్త్రశస్త్ర సంపన్నులు, యుద్ధ విద్యా విశారదులు అయిన అనేక మంది ఇతరులు సూర్యులు మన వైపు ఉన్నారు. తర్వాత
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపరిమితమైన మన సైన్యం భీష్ముడిచే రక్షింపబడుతూ ఉంది. పరిమితమైన ఆ పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది చెప్తున్నారు అన్నమాట. అయనేషు చ సర్వేషు యథాభాగమనస్థితాః భీష్మమేవాపి రక్షन्तు భవంత సర్వ ఏవ హి. కాబట్టి మన పక్షాన గల వీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముడిని రక్షిస్తూ ఉండండి. అమ్మా తస్య సంజనయం హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినోద్యైః శంఖం దత్మౌ ప్రతాపవాన్. ఆ మాటలు వినిన కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రారాజును సంతోషపరిచేందుకు అందుకే సింహనాదం చేసి శంఖాన్ని పూరించారు. తతశంఖాచ్ఛభైర్యచ్చ ప్రణవానక గోముఖాః సాహసైనాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అది వినిన కౌరవీరులందరూ కూడా శంఖాలను పూరించారు. భేరి పణవానక గోముఖాలను రోగించారు. ఆ శబ్దాలు దిక్కులన్నింటిన నిండిపోయాయి. తతై స్వైచ్చైర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతః. అప్పుడు శ్వేతాశ్వాసను పూంచిన రథం మీద ఉన్నవారై కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రదద్మౌ మహాశంఖం భీమకర్మా మృగోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తం అనే శంఖమును, భీముడు భయంకరమైన పౌండ్ర అనే శంఖాన్ని పూరించారు. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుఘోష మణిపుష్పకౌ. పాండవ పక్షాన రాజైన కుంతి పుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయము, నకులుడు సుమోఘము, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలను పూరించారు. కాశ్యచ్చ పరమేశ్వర శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకీ చాపరాజితః. మేటి విలుకాడైన కాశీరాజు, మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరిగిన మహావీరుడైన దృష్టద్యుమ్న, విరాట సాత్యకులు. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వసః పృథివీపతో విపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాదద్ముః సుదక్షదక. ద్రుపదుడు, ద్రౌపది కొడుకులైన ఉపపాండవులైన 5 ఇతరులైన రాజులు, యోధాగ్రేత్రుడైన సుభద్ర కొడుకు అభిమన్యుడు, వీళ్ళంతా వేరువేరుగా తమ శంఖాల్ని అనేక పర్యాయాలుగా ఊదారు. సఘోషో దత్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయ. ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీల్చివేస్తూ భూమ్యాకాశాలను నిండి ప్రతిధ్వనించింది. అదవ్యవస్థితాం దృష్ట్యా దత్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్యుద్యమ పాండవః. ఓ రాజా, ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శస్త్రాదును ధనుస్సును ధరించి కృష్ణునితో ఇలా అన్నాడు. శ్రీకేశం తథావాక్యం విధమహి మహీపతే అని చెప్తున్నారు. చెప్తూ అర్జును వాచ
ఎలాగా సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యవదేతార్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యమస్మిరన సముద్రమే యోత్స్యమానానవేక్షహం యయేతేత్ర సమాగతాః దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే హృదయే ప్రియచికేశవః. కృష్ణ, దుష్టబుద్ధి అయిన ఆ దుర్యోధనుడిని గెలిపించుకోవడం కోసం మాతో సమరానికి సంసిద్ధులై వచ్చి నిలిచి యుద్ధం కోసం ఊళ్ళు ఊరుతున్న వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలి. మనలోని ఎవరెవరు, వారిలోని ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరినీ చేరువగా చూడాలి. కాబట్టి ఓ అచ్యుత, మన రథాన్ని ఒకసారి 2 సేనల మధ్యన నిలుపు అన్నారు. సంజయ ఉవాచ ఏవముక్తో వృషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అర్జునుడు అలా కోరగానే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చారు. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహిక్షితాం ఉవాచ పార్థ పశ్యతాం సమే వేతాన్ కురూనితి. భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి, అదుగో కౌరవ కూటం చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాసుహృదచ్చైవ సేనయారుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్. 2 సేనలకి మధ్య రథారూఢుడై ఉన్న అర్జునుడు ఆ 2 సేనలను యుద్ధోత్సాహులైన నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను, బావలను, ఇతరులైన స్వజనులను అందరినీ చూశాడు. అర్జునోవాచ దృశ్చేమో స్వజనం కృష్ణ యుష్యం సముపస్థితం. స్వజన సమూహ సందర్శనంతో జాలి నిండిన మనస్సు, దుఃఖభాజకమైన భావములు కలవాడై అర్జునుడు ఇలా అంటున్నాడు. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుచ్ఛ శరీరే మే రోమాసచ్చ జాయతే. కృష్ణ, యుద్ధం నలుగురై వచ్చిన ఈ నా పక్కల అందరినీ చూచి నా అవయవాలు శిథిలవుతున్నాయి. నోరు పిడచగట్టుకుపోతోంది, శరీరం వణుకుతోంది, ఒళ్ళు గుగురు పొడుస్తోంది అంటున్నాడు. గాంధీవం శతదేహస్తాత్ త్వక్షవ పరిదర్శ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతివ చ మే మనః. చూడండి, చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, జ్వరం తగిలినట్టుగా చర్మం కాలి చెగలు కక్కుతోంది, నిలబడలేకపోతున్నాను, మనసు భ్రమిస్తోంది అంటూ నిమిత్తాని చ పశ్యామి కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహావే. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగ్యే జీవితేన వా. కేశవ,
కీడును కలిగించే శకునాలే అధికంగా కనబడుతున్నాయి. యుద్ధంలో నా స్వజనులైన వారిని చంపడం పట్ల నాకు ఒరిగే మంచి ఏమీ కనబడటం లేదు. నేను విజయాన్ని కోరటం లేదు, రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు. బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు, భోగం ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకు అంటున్నాడు అర్జునుడు. మరి ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమే వసిత యుద్ధే ప్రాణాం శక్త్యా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రా సదైవ చ పితామహాః మాతులా శుశురా పౌత్రాశ్చాలా సబంధినస్తదా. ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని, భోగాన్ని, సుఖాన్ని కాంక్షించానో ఆ గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి, ప్రాణాలకి సైతం తెగించి నాతోనే యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. ఏతానస్తు మిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతో కిం ను మహీ కృతే. వాళ్ళు నన్ను చంపవచ్చును గాక, నాకు మాత్రం వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు. ఓ కృష్ణ, నాకు ముల్లోకాధిపత్యం సిద్ధించినా సరే వీరిని చంపలేననగా ఇక కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి? నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి సౌజనార్దన పాపమేవాశ్రయేదస్మా హచైతానాతతాయినః. ఓ జనార్దన, ఆతతాయిలైనా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపడం వల్ల పాపం చుట్టుకోవటం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది కనుక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇల్లు తగలేయడం, విషం పెట్టడం, నిరాయుధుల్ని ఆయుధాలతో హింసించేవాడు, ధనం, భూమి, పరపసతులు సంహరించేవాడు, ఈ 6 ఆతతాయిలు. తస్మాన్నాచ వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనౌ హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. వధించడానికి అర్హులు కానీ ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందువల్ల సుఖమేముంటుంది చెప్పు అంటున్నాడు అర్జున కృష్ణార్థమా. యజ్ఞప్యేతేన సత్యంతి లోభోపహతి చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. దురాశాభరితమైన ఈ ధార్తరాష్ట్రుల బుద్ధికి కులక్షయం వలన కలిగే పాపం కానీ, మిత్రద్రోహం వలన వచ్చే పాపం కానీ తెలియడం లేదు. ఖదానజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపజ్జిద్భజ్జనార్దన. కానీ జనార్దన, ఇలా కులక్షయం చేయడం వలన వచ్చే పాపం తెలిసిన మనమైనా దీనిని అరికట్టడము లేదా దీనికి ఎడంగా ఉండడము చేయాలి కదా అంటున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృతృఘ్నమధర్మోభి భవచ్యుత. కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి, తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది. తర్వాత
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రజుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు ఆశేయ జాయతే వర్ణశంకరః. హే కృష్ణ, అధర్మ ప్రభావం చేత కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు. ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణశంకరం ఏర్పడుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషం లుప్తపిండోదక ప్రియాః. వర్ణశంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది. ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళై అధోగతులు పాలవుతారు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణశంకరకారకైః ఉచ్ఛాద్యంతే జాతిధర్మా కులధర్మాచ్చ శాశ్వతాః. ఈ వర్ణసాంకర్యకర్తల పాపకృత్యాల వలన అనాదిగా వస్తున్న కుల జాతి ధర్మాలు కుదుర్తులో సహా నశిస్తాయి. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతి శుశ్రుమాం. హే కృష్ణ, కులాచార పురుషులకు నరకమే శాశ్వత నివాసమవుతుందని వినికిడి. అహోభత మహాత్సాతం కర్తుం యోసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్యతా. హవ్య రాజ్యకాంక్షతో అయిన వాళ్ళందరినీ చంపేయటానికి సిద్ధపడ్డాం మనం. ఇదెంత పాపం అని. యది ప్రతీకార మశస్తం శత్రపాణయ ధార్తరాష్ట్రే రణే అన్యుస్తన్మే క్షేమతరం భవేత్. కాబట్టి కృష్ణ, ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉండే నన్ను ఆ ధార్తరాష్ట్రుడు శస్త్రధారులై వచ్చి హింసించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది అన్నాడు. సంజయ ఉవాచ ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానసః. ధృతరాష్ట్ర, అర్జునుడిలా పలికి శోకంతో కలగవారిన మనస్సు గలవాడై శస్త్రాస్త్రను పక్కన పడేసి రథం మీద అలాగే చతికిల పడిపోయాడు. ఇది శ్రీమద్భగవద్గీత అంటే వశోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయం. ఇట్లు బ్రహ్మ విద్య, ఉపనిషత్తు, యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమును మొదటి అధ్యాయము సమాప్తము. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీకృష్ణ.